ఆంధ్రప్రదేశ్లో పలువురు రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రజాసేవ కోసమని పార్టీ కండువాలు కప్పుకొని అధికారం ముసుగులో అక్రమాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన జనసేన నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును, ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకుడి లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నివేదికల ప్రకారం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినితో అతడు సోషల్ మీడియా యాప్ లో చాట్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి సుమారుగా 1.5 సంవత్సరాలు ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని సదరు మహిళ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ కాలంలో తనకు 5 సార్లు అబార్షన్ అయిందని, ఇదంతా అతను ప్లాన్ ప్రకారం చేశారని, తన కుటుంబాన్ని ప్లాన్ ప్రకారమే తనకు దూరం చేసినట్లుగా అనిపిస్తుందని, ప్రతిరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తనతో లైంగిక చర్య కొనసాగిస్తున్నారని, మాట వెనకపోతే కొడుతున్నారని, ఈ విషయంలో కుటుంబ సభ్యులతో తనకు పూర్తిగా విభేదాలు వచ్చేశాయని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇటీవల వివాహం చేసుకోనని అతను చెప్పడంతో మరో మార్గం లేక మీడియాను సంప్రదించినట్లుగా ఆమె చెప్తూ ఉన్నారు. అతడు ఇంటికి వచ్చినప్పుడు తాను ఇంటి తలుపు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారని, అంతేకాకుండా నా భర్త కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారని, నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారని, దీంతో అందరూ నా నుంచి దూరం అయిపోయారని, మాట వినకపోతే నీ కుమారుడికి ఏమైనా అయితే నన్ను అడగొద్దని బెదిరిస్తున్నారని, ఈ క్రమంలో నా బిడ్డ కూడా గత 6 నెలలుగా నాతో ఉండటం లేదని ఆమె తెలిపారు. ఈ విధంగా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. సుమారుగా 7.5 వేధించి వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారని ఆమె చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్ చేయాలనేవారని, నగ్నంగా చూడాలనేవారని, నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారని, ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని ఆమె కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, చాటింగ్ టెక్స్ట్లను ఆమె బయట పెట్టారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే విఐపి అరవ శ్రీధర్ పై ఈ స్థాయిలో ఓ మహిళ వాట్సాప్ చాట్లు, వీడియో కాల్స్ రికార్డింగ్లు చూపిస్తూ ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ స్థాయిలో అధికార పార్టీలోని ఎమ్మెల్యే బరి తెగించడాన్ని మహిళల భద్రత, చట్టపరమైన పాలన యొక్క గుండెను తాకిన నేరమే అంటూ ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విఐపి అరవ శ్రీధర్ పై తక్షణ అరెస్ట్, స్వాతంత్ర దర్యాప్తు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా నేతలు, మాజీ మంత్రులైన ఆర్కే రోజా, విడుదల రజని, పుష్పశ్రీ వాణి, వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో భాగంగా ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనల్లో ఈ తరహా మౌనం ఏ మాత్రం సమర్థనీయం కాదని అంటూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన రాయపాటి శైలజ బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ఘటనలో వివరాలు సేకరించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆమె స్పష్టం చేశారు. ఘటనలో నిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని, తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని చెప్తూ తననే 6 నెలలుగా వేధింపులకు గురి చేశారని అన్నారు. ఈ క్రమంలో తనను వేధించిన విషయంలో నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కావాలని డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని చెప్పుకొచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ స్పందిస్తూ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు
అత్యంత అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురద జల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయం పైన కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని, అయితే ఈ చనువును ఆసరాగా చేసుకుని సహాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని, అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని, దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె ఆరోపించారు. దీనిపై తాము గతంలోనే రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రమీలమ్మ వెల్లడించారు.